టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చిందుకూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. కూటమి కార్యకర్తలు ఆమెను గజమాలతో స్వాగతం పలికారు. జగన్ ప్రభుత్వంలో నిధులు లేక సర్పంచులు భిక్షాటన చేస్తున్నారని అన్నారు. జగన్ను గద్దె దింపే సమయం వచ్చిందన్నారు. గ్రామాల్లో చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందలేదని మండిపడ్డారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గౌరు చరితారెడ్డి కోరారు. అంటే సర్పంచ్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అవి కూడా లాగేసుకొని ఆయన నేను పథకాలు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. ఏమా బటన్ నొక్కుతుంటే మనకు పైసలు పడుతున్నాయా? అంతేకాకుండా ఆయన 10 రూపాయలు ఇచ్చి మన నుంచి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెరిగినాయి. ఈ రోజు కరెంటు ఛార్జీలు ఒక చేత్తో ఇస్తా ఉన్నాడు, ఇంకో చేత్తో లాగేసుకుంటా ఉన్నాడు. చూడండి, ఏమన్నా గ్రామాలు అభివృద్ధి చేయాలంటే మనకు నిధులు ఉండాలి. ఒక్క పైసా నిధులు లేకుండా సొంత ఖర్చులతో మనం తాగునీరు గాని లైట్లు గాని వేపించాల్సి వస్తా ఉంది. మిగతా రోడ్లు వేయాలంటే అది సాధ్యం కాదు, ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రం అంతటా సర్పంచులు భిక్షాటన చేస్తూ అంటే భిక్షం ఎత్తుకుంటూ మాకు విరాళాలు ఇవ్వండి, మేము మా గ్రామాల్లో సర్పంచులకు గెలిపించినారు, మేము తాగడానికి నీళ్లు ఇవ్వాలి, కాలువలు క్లీన్ చేయాలి అనే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక్కసారి ఓటేస్తే మన రాష్ట్రం ఇప్పుడే 20 ఏళ్ళు